మాట్లాడితే కాదు, మీలాంటి అమృత వాక్కులు ఇంటేనే మా జన్మ ధన్యమైపోతుంది సార్. మీరు చెప్పిన అసెంబ్లీలో చెప్పిన స్పీచ్ మాకు గుర్తొచ్చింది. ఎంతో దృఢంగా చెప్పేవాళ్ళు, పంచిలో వేసి మమ్మల్ని అంతా ఆరాధించేవాళ్ళు. ధన్యవాదాలు సార్. నెక్స్ట్ జయువమహస్తము మెందుగమ్రోయు గజ్జలను మెల్లని చూపులు మందహాసము కొందొక గుజ్జు రూపమున కోరిన విద్యలకల్లా వజ్జయుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపనికు మృక్కెదా గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నేను 4 నెలల క్రితం బైపాస్ ఆపరేషన్ చేయించుకున్నాను. మా ఇంట్లో ఎవ్వరూ కూడా ఎక్కడికి వెళ్ళవద్దు అన్నా కూడా మా సహచర ఉపాధ్యాయులను కలుసుకోవాలనే దృఢ సంకల్పము, మేము చెప్పినటువంటి విద్యార్థులు అప్పుడు ఉన్న స్థితి నుంచి ఇంకా ఎంత ఉన్నత స్థితికి ఎరిగారో వాళ్ళ మాటలతో మేము కూడా తెలుసుకోవాలనే సంతోషంతో ఉత్సాహాన్ని రెట్టింపు చేసుకొని ఆరోగ్యాన్ని ప్రక్కన పెట్టుకొని ఖచ్చితంగా 10 గంటలకే రావాలన్న కాల నియమాన్ని అనుసరించి ఖచ్చితంగా 10 గంటలకే వచ్చి మీ యొక్క బ్రహ్మాండమైనటువంటి స్వాగత సంరంభాలతో అంబరాన్ని నిన్నటువంటి వాటికి చాలా సంతోషంగా ఉంది. గత 5 సంవత్సరముల ఆరోగ్యకరమైనటువంటి విషయాలలో కొట్టుకొనుచు, తిట్టుకొనుచు, పెట్టుకొనుచు, నెట్టుకొనుచు ఎన్నో రకాలైనటువంటి అల్లరి చేష్టలతో, చిలిపి చేష్టలతో కాలం గడిపిన మీరందరూ కూడా మరలా ఈ దశలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి అందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసి, మాకు సుబ్బారావు గారు చెప్పినట్లుగా నాకు ఇప్పుడు ఆరోగ్యం లేకపోయినా సరే ఎంతో బ్రహ్మాండమైనటువంటి సంతోషంగా ఉంది. అది మాటల్లో చెప్పలేము. మీకు గురువు గారి చెప్పినటువంటి గురువు గారి మీద, ఎందుకంటే తెలుగు మాస్టర్ కాబట్టి కొన్ని పద్యాలు కూడా మీకు చెబుతాను. మా వాళ్ళందరూ వెంటనే దిగండి దిగండి అంటారు. నేను దిగను. కొన్ని మంచి మాటలు చెప్పినాక నేను దిగను. భావి భారత పౌరుల భవిత మెరిగి, భావి భారత పౌరుల భవిత మెరిగి వివిధ విద్యా విషయాలు విసిరపరచి జనకాంతులు వెదజల్లు వందనమ్మోయి వందనము. ఎటువంటి ఉపాధ్యాయులు, మామూలు ఉపాధ్యాయులు వీళ్ళు మానవ ఉపాధ్యాయులుగా ఎవరెవరు ఏ విధంగా చేశారు తెలుసా? ఓ ఉపాధ్యాయులారా, నీ చేతి పెత్తంబు చూచి భీతిల్లిన బాబాయి నేదొక పంతులమ్మ, నీ చెప్పు చేతల నజరించిన నాటి బుజ్జిగాడు ఇప్పుడొక పొజ్జనేత, నీ చేతి క్రింద వన్నెలు దిద్దుకొన్నట్టి మతిమంతుడిప్పుడొక మంతిరన్నా, నీవు చెవులు వేడి నీతులు నేర్పింపనెరపువాడు నేడక నీతిపరుడు, నీ దయారసంబులు ఇదుతున్నది ధాత్రి వనపు కళలనేటి గురువరేణ్య. అటువంటి దిట్టలైనటువంటి గురువు గారి యొక్క సాన్నిధ్యములో బ్రహ్మాండమైనటువంటి విద్యను గాంచి బ్రహ్మాండమైనటువంటి హృదయ సంస్కారమును ఏర్పాటు చేసుకొని అమ్మరాన్నింటినటువంటి సంబరాన్ని మించినటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడకు మిమ్మల్ని ఏమని పొగడాలి? ఆ పూటకు నాకు మాటలు సాగటం లేదు. 4 రోజుల్లో మనం సంక్రాంతి సంబరాలను జరుపుకుంటున్నాం. ఆ సంక్రాంతి సంబరాల గురించి ఒక గేయం రాశాను, చెప్పమని చెబుతాను, మాట్లాడమంటే విషయాలు మాట్లాడతాం. సంక్రాంతి సంబరాల గురించి 4 ఒక గేయం. ఎందుకంటే మరి ఈ కార్యక్రమానికి వచ్చాము, ఏదైనా కొన్ని మంచి మాటలు చెప్పాలి, కొన్ని సలహాలు చెప్పాలి.
మీ పిల్లలు పనికొచ్చే సలహాలు, మీకు పనికొచ్చే సలహాలు, అందరికి పనికొచ్చే సలహాలు కొన్ని చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో వచ్చాను నేను. ముందుగా 4 రోజుల్లో జరిపిన సంక్రాంతి పండుగల యొక్క విశేషాలు. ఆనందమున తలలు వరిమళ్ళు, గలగల పరేటి చలయేళ్ళు, ఆనందముతో నిండేటి కొట్ల చావిళ్ళు, నందనందనముగతో పల్లెటూళ్ళు, రంగురంగుల రంగవల్లుల లోగిళ్ళు, గోగులతో అలరారు గొబ్బిళ్ళు, గంగిరెద్దుల నాడించు నెలగాళ్ళు, హరికీర్తనలనపించు తలగాళ్ళు, వెచ్చని క్రొత్త సంటల కౌగిళ్ళు, ఆర్తితో ఇల్లాలు చెల్లించే ముక్కుబళ్ళు, రావమ్మ రావమ్మ సంక్రాంతి మా పల్లెవాసుల సంతోషాల స్రవంతి. చదువుకున్నారు, బాగుంది. మీరు కొంతమంది ఉన్నతమైన పదవిలో ఉన్నారు. మీకు జన్మించినటువంటి పుత్రులు పుత్రిక రత్నాలు కూడా ఈ సంఘంలో మంచి స్థితిలోకి ఉండాలి అంటే కావాల్సింది విద్య. ఒకప్పుడు బాగా భూమి గల వాళ్ళని ఈ సంఘం పూజించేది, గౌరవించేది. దాని తర్వాత బాగా డబ్బు ఉన్న వాళ్ళని గౌరవించేది. ఆ 2 పోయినాయి. ఎవరైతే బాగా చదువుకుంటారో ఆ చదువుకున్నటువంటి వాళ్ళనే ఈ సంఘం గౌరవిస్తుంది. కనుక మీరు మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పించండి, క్రమశిక్షణలో పెట్టండి. క్రమశిక్షణ మించినటువంటిది ఏది అసలు ఈ లోకంలో ఏదీ లేదు. కాలం యొక్క విలువను వాళ్లకు తెలియపరచండి. ఈ ప్రకృతిలో లభించే అతి చౌకగా లభించే అతి ఖరీదైనది ఏది అని ఒకసారి ప్రశ్న వేశా, చెప్పండి చూద్దాం. ఈ ప్రకృతిలో అతి చౌకగా లభించే అతి ఖరీదైనది ఏది? కాలం. కాలం ఎవ్వరూ కూడా అతి చౌకగా లభించేది ఖరీదైనది కాలం. ఆ కాలం విలువను మీ పిల్లలకు చెప్పండి. ఆ విద్య అనే ధనాన్ని ఇప్పుడే పిల్లలు సంపాదించుకున్నట్లు చేయండి. నచోరహార్యం నచరాజహార్యం నభ్రాతృభాగ్యం నచ భారకారి వ్యయే కృతే వర్తతేవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. హర్తకు కాదు గోచరమహర్నిశము సుఖ పుష్టి చేయు సత్కీర్తి ఘటించు విద్య అను దివ్య ధనంబు అఖిలార్థికోటికి పూర్తిగా ఇచ్చిన పెరుగు పోదు యుగాంతపు వేలనైన భూభర్తలు తద్ధనాధికుల పట్టున గర్వము మను తప్పగం. దొంగలు దొంగలించారు, రాజు గ్రహించడు, సోదరులు పంచుకోరు, ఖర్చు పెట్టిన కొద్దీ పెరుగుతుంది. అటువంటి విద్యాధనాన్ని ఎక్కడ ఎవరైతే బాగా విద్య నేర్చుకుంటేవాడో సర్వత్ర పూజ్యతే. రాజు కూడా ఆ విద్య కలవాడి ముందు అలాదు. అటువంటి విద్యను మీ పిల్లలకు చక్కగా నేర్పించండి. అపసవ్యమైనటువంటి మార్గాల్లో విద్యార్థులు ఉన్నారు. స్త్రీ అనే ఒక అక్షరం కోసం ప్రేమ అనే 2 అక్షరాల చుట్టూ గిరికీలు కొడుతూ చదువు అనే 3 అక్షరాలను నాశనం చేసుకొనొచ్చు. జీవితమును 4 అక్షరాలు కాల రాస్తూ తల్లిదండ్రులు అనే 5 అక్షరాలను మర్చిపోతున్న ఈ రోజుల్లో గురువు గారు మీరు మన విద్యార్థిని మన పిల్లలకు ఇంకా మంచి మాటలు చెప్పి వాళ్ళు చక్కగా ఈ సంఘంలో తొడబట్టిల్లేట్టుగా మీరు చేయాలని నా ఆకాంక్ష. ఇక సప్పట్లో కొట్టారంటే 2 రకాలు పడి వీధి కాదు, అన్నంత మనసు వీధి. మీ పిల్లలకు సంకల్ప బలం ఎక్కువగా ఉండేట్లు చేయండి. ఒక చిన్న కథ చెప్పి ఆపేస్తాను. సంకల్ప బలం ఉన్న వ్యక్తి ఎంత గొప్పవాడో ఒక కథ చెబుతాను. ఒక సముద్రం, ఆ సముద్రమున చీతవ పక్షి సముద్ర బుద్ధిని గుడ్లు పెడుతూ ఉంటుంది. సముద్రపు కెరటాలు ఆ గుడ్లను తనలో కలుసుకొని తీసుకెళ్ళిపోతుంది. అలా ఒక్కసారి కాదు, సంవత్సరం కాలం జరిగింది. దానికి కోపం వచ్చింది ఆ చీతవ పక్షికి. అది ఏం చేసిందంటే ఈ సముద్రుణ్ణి నేను పూడ్చిపెట్టాలి అనే ఉద్దేశంతో చిన్నారి రెక్కలతో సముద్రం ఒడ్డునటువంటి మట్టిని ఇసుక రేణువుల్ని తీసుకుని ఆ సముద్రంలో పూస్తుంది. జరిగేదైనా సముద్రం పడిపోతుందా? కాదు. పక్షులన్నీ చూసి ఏమిటి ఇలా చేస్తుంది, తనకు జరిగిన అన్యాయం చెప్పింది.
మిగతా పక్షులన్నీ కూడా దానికి సహాయపడ్డాయి. అవి కూడా ఇసుక రేణువుల సముద్రంలో పోసినాయి. అలా 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 ప్రపంచంలో అన్ని పక్షులు వచ్చాయి, కానీ సముద్రం కూడిపోవట్లేదు. ఆఖరికి ఆ సముద్రానికి రాజైన గుర్తు తెలిసింది. ఓహో, నా స్నేహితురాలకి ఈ విధమైన సంఘటన జరిగిందా, నేను వెళ్ళాలని ఆ గరుత్మంతుడు వచ్చి రెక్కలతో ఆ ఇసుక రేణువుల సముద్రం కానీ చూడలేదు. ఆ విష్ణుమూర్తి వాహనం, విష్ణుమూర్తికి ఎక్కడో వెళ్ళాలని ఉద్దేశంతో ఎక్కడ నా గరుడు అని చూశాడు. లేదు, ఏమిటి అని తెలుసుకున్నాడు. ఓహో, పలానా చోట ఇలా అన్యాయం జరుగుతుంది, అక్కడికి వెళ్ళాడు. అంటే వెంటనే విష్ణుమూర్తి సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రుని పిలిపించి, ఎవరైనా నీకు బుద్ధి ఉందా లేదా, ఎంతో ప్రేమగా పెట్టినప్పుడు నా గుడ్ల సముద్రం నుంచి నువ్వు పాటు చేస్తున్నావంట అని సముద్రాన్ని కోపిగించి ఆ సముద్రుని బుద్ధి చెప్తే సముద్రుడు సముద్రం నుంచి వచ్చేసి నేను చేసింది పొరపాటే, ఇక నేను చేయను అని ఆ కార్యం చేయకుండా తాను పెట్టినటువంటి గుడ్లను కేటాలు తీసుకోకుండా చేసింది. అంటే చీతువు పక్షి యొక్క సంకల్పము సముద్రంలో ఉన్న సముద్రుడిని తీసుకొచ్చింది. అలా వైకుంఠపురంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని కూడా సముద్రుడి దగ్గర తీసుకొచ్చింది. సంకల్పం ఇస్తారు అంత గొప్పదో. కాబట్టి మీ పిల్లలకు సంకల్పం యొక్క గొప్పతనాన్ని చెప్పండి, సంకల్పం ఏర్పాటు చేసుకోవాలండి, కళలు కనండి. ఆ కళను సార్థకం చేసుకున్నట్లుగా మీరు వాళ్లకు చెప్పండి. పిల్లలే మన ఆస్తి. మనం ఏ రకమైనటువంటి సంపద అయినా వాళ్ళకు బాగా విద్య నేర్పినా అదే దానికి కావాల్సినటువంటి ఖాతాలు సంపాదించినట్టు ఏమీ అవసరంలా, అది ఇస్తే చాలు. ఇక తర్వాత ఆరోగ్యం రాను క్షీణిస్తుంది. 20-25 ఏళ్లకే గుండెపోట్లు వచ్చేస్తున్నాయి. కారణం ఎక్కడ పెడితే అక్కడ ఆహారం తింటాం. అందుకని మనం నాలుకను మన నోరును అధీనంలో ఉంచుకోవాలి. అందుచేత జిహ్వను అధీనంలో ఉంచుకున్నవాడు యోగి. ఎవడైతే నోరును తన యొక్క అధీనంలో ఉంచుకుంటావాడో వాడే యోగి. జిహ్వను అనుసరించిన వాడే భోగి. ఎదుపడితే తిన్నాం అనుకునేవాడు భోగి. అలా కాదు, జిహ్వకు బానిసైన వాడు భోగి. జిహ్వకు బానిసొద్దు, ఎదుపడితే తినవద్దు, మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఇక లాస్ట్ చెబుతూ ఉంటాను. ఒక 5 విషయాలు మీరు ఎవరికి చెప్పకుండా ఉండాలి జీవితంలో. ప్రతి మనిషి మేము కానీ మీరు కానీ పాటించినటువంటి 5 నియమాలు. ఆ నియమాలు పాటిస్తే వాళ్ళు ఉన్నతిని చేస్తారు. ఒకటి ఏమిటాయంటే ఇంటి సమస్యలు. మన ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు బయట వాడికి చెప్పకూడదు. చెప్తే పక్క వాళ్ళు చెబితే మనల్ని చాలా నీచంగా తేలికగా చూసుకుంటారు. కాబట్టి చాలా రకాల సమస్య లేని కుటుంబం ఉంది అంటే 0. ఏదో ఒక సమస్య ప్రతి ఇంట్లో ఉంటుంది. నాకు ఈ సమస్య ఉంది, నాకు ఇది ఉంది అని ఎవరు చెప్పకండి. మీ సమస్యలను మీరే ధైర్యంగా తీర్చేట్లుగా చూసుకోవాలి, కానీ ఇంటి సమస్యలు ఎవరికి చెప్పకూడదు. మొదటి పాయింట్. రెండవది ఆదాయం సంపద. మీరు సంపాదించినటువంటి దాన్ని ఎవరికి చెప్పకూడదు. రే వారు ఎలా సంపాదించారు నాకు తెలుసులేరా, అన్ని లంచాలేను. మీరు సరైనటువంటి ధర్మ మార్గాన్ని సంపాదించారు, కానీ ఆ సంపాదించిన దాన్ని ఇంకో రకంగా చెప్పి మన సంఘంలో అవమానపరుస్తాడు చెబుతాడు. కాబట్టి మీ యొక్క ఆదాయం కానీ మీ యొక్క సంపద కానీ ఎవరికి చెప్పవద్దు. మూడవది భవిష్యత్తు ప్రణాళిక. భవిష్యత్తులో ఏం చేయబోతున్నాను ఇతరులు చెప్పకూడదు. చెరుకుల సెంటర్లో నేను ఒక బ్రహ్మాండమైనటువంటి షాపింగ్ మాల్ కట్టాలనుకుంటున్నాను అని మీ స్నేహితుడు చెప్పాడు అనుకోండి, వాడు ఇంకోటి చెబుతాడు. మీరు పెట్టకముందే ఎవరు షాపింగ్ మాల్ పెట్టేస్తాడు. అందుకని భవిష్యత్తులో ఎప్పుడు మీ భవిష్యత్ ప్రణాళికను ఎవరికి చెప్పవద్దు. మరి ఒకటి బలహీనత. ప్రతి వాళ్ళని బలహీనత ఉంటుంది. ఆ బలహీనతను అవతలవాడు క్యాష్ చేసుకుని ఇంకా మన బలహీన చేసి మన ఇంకా సంఘంలో పనికిరాని వాడుగా చేస్తాడు. కాబట్టి మన బలహీనతలు కూడా ఎవరికి చెప్పవద్దు. దానం. మీరు చేసినటువంటి దానం ఉందే అది చెప్పకూడదు. దానం ఫలానికి ఎంత ఇచ్చాను, ఫలానాడికి ఎంత ఇచ్చాను అంటే ఆ దానం వలన కలిగిన పుణ్యం పోతుంది. కాబట్టి మీరు చేసినటువంటి దానాన్ని ఎవరికి చెప్పవద్దు. ఇక తర్వాత అవమానం, అవమానాలు ఓటమి కలుగుతుంటాయి, వాటిని కూడా ఎవరు మీరు చెప్పవద్దు. అలాగే భావోద్వేగాలు కలుగుతుంటాయి, వాటిని కూడా మీరు ఎవరికి చెప్పవద్దు. ఎప్పుడూ కూడా మీరు జీవితంలో గెలుస్తూ ఉండాలి, అపజయం ఉండకూడదు. గెలుస్తూ ఉంటే నీ నీడతో కరచాలనం చేయడానికి కూడా జనం పరిగెడుతారు. నీడతో కరచాలనం చేస్తారు మీరు గెలుస్తూ ఉంటే. నీడతో ఆలోచన చేయండి, మీరు మంచి స్థితికి వస్తారు. కాబట్టి మీరందరూ మంచి మాకు కూడా
గౌరవాన్ని కలగజేసే ఈ సన్మాన్ని చేసినందుకు షిరిడి సాయిబాబా మీకు క్షేమమసగా ఆయురారోగ్య భాగ్య భోగాలు కలుగుగాక. శతమానం భవతి శతాయు. ఓకే, థ్యాంక్ యూ సార్. చక్కటి ప్రసంగాన్ని మాకు వినిపించిన తెలుగు మాస్టర్ గారికి ధన్యవాదాలు. సార్, మీరు పంచినటువంటి అనుసులు దేవుడు మీరు నా తన్నుగవతో నా స్పందితోష్టంబుతో ఘనహోంకారముతో కటకప్పుట గజ్జిల్లున పోన్సలీసుడునే. సంతోషం సార్. నెక్స్ట్ ముందుండి వెనక నడిపించినటువంటి అలాంటి వ్యక్తులు కూడా రావాలి. మీరిచ్చిన సహాయ సహకారాలు ఎంతో మందికి ఉపయోగకరంగా ఉండాలి సార్. మీరు వచ్చి రావాల్సింది కూడా వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మరి ఇక్కడ 94లో ఇక్కడికి వచ్చినాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పీఈటీ లేరు. మరి ఎన్నో మరి పథకాలు సాధించడం కానీ మరి ఆ రోజుల్లో మీ యొక్క బాయ్స్ ఎక్కువగా బాయ్స్ తీసుకెళ్లేవాడిని. మరి ఆ రోజున ఎర్రనిక్కరు తెల్ల బండి ఉండేది. గ్రౌండ్ లో పరిగెత్తుతుంటే ఎక్కడ చూసినా కూడా 4-5 మీటర్ల లీడింగ్ తో రన్నింగ్ ఎర్రనిక్కరు తెల్ల బండి వెళ్తా ఉండేవాళ్ళు. మిగతా మాస్టర్లు కూడా ఒరే ఎరుపడి వెళ్ళిపోతున్నాడా అన్నీ కూడా అథ్లెటిక్స్ లో కానీ కబడ్డీలో కానీ సాఫ్ట్ బాల్ లో కానీ మన స్కూల్ బాగా వచ్చేది. ఆ రోజున చాటగడ్డలోకి వెళ్ళి మరి అర్ధరాత్రి వస్తా ఉంటే ఆకలి అవుతుంటే మరి బెట్టుకోల్లో ఒక అరటికాయ గెలగోట తీసుకొని లారీలో పెట్టుకుని తింటూ కూడా మన చెరువుపల్లి రావడం జరిగింది. మరి మీరు దాదాపు మీ ఒక వయసు మరి 39 సంవత్సరాల నుంచి 43 సంవత్సరాల వయసు ఉండి ఉండొచ్చు. ఇప్పుడు మీకు మీ పిల్లలు 10th క్లాస్ నుంచి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ కానీ లేకపోతే బీటెక్ కానీ చదువుతూ ఉండి ఉండొచ్చు మీ పిల్లలు ఎక్కువ. కనుక క్రమశిక్షణతో చదువుతారు, క్రమశిక్షణతో చదవాలి. ఒక ఉపాధ్యాయుడు సమాజంలో ఉపాధ్యాయుడు అంటే చాలా సులభంగా ఉంది. ఉపాధ్యాయుడు టీచరా అదేముంది, ఓన్నే చదువుకుంటే ఓన్నే పాస్ అయితే ఓన్నే ఉద్యోగం వస్తుంది అనుకుంటారు. ఒక డిఎస్సి రాసి ఎంతో మరి వాడికి వడపోసి వాడు కష్టపడి ఆడి ఉద్యోగం సంపాదించుకుంటే ఆ యొక్క కష్టం ఏదో ఆ యొక్క మీడియాకి సమాజానికి తెలియదు. ఒక ఉపాధ్యాయుడు అన్ని సబ్జెక్టులు చదివితేనే ఒక ఉపాధ్యాయుడు కాగలుగుతాడు. ఒక తండ్రి ఒక కుమారుని పిలిచి అరే నాయన ఎట్లా అంటాడు. ఏది నాన్న అంటే అరే నేను చనిపోతే నువ్వు ఏడుస్తావా అంటాడు. నేను ఏడవనంట. అదేంట్రా, నీకు నేను విద్యాబుద్ధులు నేర్పి ఎంత ఖర్చు పెట్టి మరి తిండి పెట్టి చెప్తే నేను ఏడవను అంటాడేదంటే ఆ కుమారుడు ఒకే ఒక మాట అంటాడు, నాన్న నువ్వు బ్రతికి ఉన్నంత కాలము నీ కంట తడి పెట్టుకోకుండా ఉండేటువంటి కొడుకుని, నేను పిల్లున్న కొడుకుని నేను అని ఆ పిల్లవాడు ఆ తండ్రికి చెబుతాడు అనమాట. నువ్వు చనిపోయిన తర్వాత ఏడుస్తాడా ఏడవనా అనేది నువ్వు చూడలేవు కదా, కానీ నువ్వు బతుకున్నంత కాలం నీ కంట తడి పెట్టుకోకుండా నేను చూసుకున్నాను, అదే పిల్లున్న కొడుకుని అని కుర్రాడు చెప్తే చాలా సంతోషపడతాడు అనమాట. ఒక ఉపాధ్యాయుడు అన్ని సబ్జెక్టులు చదివితేనే ఒక ఉపాధ్యాయుడు అయ్యేది. తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ. మరి ఆ రోజుల్లో ఇప్పుడు నేను డ్రిల్ మాస్టర్ని,
దాని ఒక ఆటలా కాదుగా, అన్ని సబ్జెక్టులు చదివితేనేగా డ్రిల్ మాస్టర్ అయింది. మా గురువు గారు చెప్పారు, తెలుగు చెప్పారు, తెలుగు పద్యాలు కూడా ఇప్పటికీ గుర్తున్నాయి. చదువు అది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకం. గుణ సమితులు ఎవరు మెత్తనేర్చటను పదనగా మంచి కూర నలపాకము చేసేదైనా అందు పదవడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చండటయ్యా భాస్కర. తెలుగు మరి ఆ తెలుగు పద్యం ఇప్పుడు వరకు కూడా మనకు గుర్తుందంటే మరి వాళ్ళు చెప్పినటువంటి ఆ యొక్క పద విన్యాసం మనం గుర్తుపెట్టుకొని మనం దాన్ని రంగరించుకొని గుర్తుపెట్టుకోవడం వల్ల తెలుగే కాదు అన్ని సబ్జెక్టులో కూడా తెలుగు తర్వాత హిందీ ఉంది. హిందీలో జాతిన పూచో సాధుకి పూచలేసి జ్ఞాన్ బోల్కరో బల్వానిక పడా రహందో మ్యాన్. అంటే ఒక యోగి వెళ్తా ఉంటే ఆ యోగిని పిలిచి అరే నీది ఏ పొలం అని అడుగుతారు అనమాట. అక్కడ ఆ యోగిని అడగాల్సింది కులం కాదు, ఆ యోగిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం గ్రహించాలి. జాతిన పూజే సాధుకి పూజలేసే జ్ఞానం మోల్ కరు మోల్ అంటే కత్తి ఖడ్గము తల్వారిక రహందో మ్యాన్. కత్తి యొక్క ఇంపార్టెంట్ గా మనకు ఆ కత్తి పెట్టే పొద దాన్ని ఏదో అందుల పొద అంటారు అనమాట. అది పెట్టేటువంటి పొద గొప్పతనం. అంటే ఆ కత్తి యొక్క మొన పోకోకుండా అది కాపాడుతూ ఉంటుంది అనమాట. అట్లాగే మరి ఇంగ్లీష్ వచ్చేసరికి ఇంగ్లీష్ కూడా ఇంగ్లీష్ మరి మీకు తెలిసి ఈ రోజుల్లో చదువులు ఏముంది అంత ఆబ్జెక్టివ్ టైప్ ఏబిసిడీలు పక్కంట చూస్తే అంత ఏ అంటే ఒకటి బి అంటే రెండు పెట్టుకోవడం పాస్ అవడం. ఆ రోజుల్లో మీకు ఇంగ్లీషు మరి పద్యం కానీ లేకపోతే ఒక స్టోరీ కానీ చదివి బట్టి మరి రాస్తే 10 మార్కులు అట్లాగ వస్తూ ఉండేవి. మరి ఇంగ్లీషు ఎంతో చాలా కష్టమైంది అనుకోవచ్చు. అలాగే లెక్కలు కానీ లెక్కల్లో మరి రాంబాస్ త్రిభుజాలు కానీ రకరకాలుగా చాలా ఉంటా ఉండేవి. మరి సైన్స్ సోషల్ చాలా చెప్పండి మరి ఇప్పటికే చాలా అతీతం అయిపోయింది. కనుక మీరు అందరూ కూడా అన్ని సబ్జెక్టుల్లో వివిధ కోణాల్లో మీరు అన్ని వేరే వేరే ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఒక టీచర్ కానీ ఒక వ్యాపారస్తులు కానీ డాక్టర్ కానీ. కనుక మీ యొక్క పిల్లల్ని చదివించేటప్పుడు అన్ని సబ్జెక్టులు కూడా జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ యొక్క జ్ఞానాన్ని ద్వారాగా మరి అభివృద్ధి చేసుకుంటానికి మరి దోహదపడతారని మనం చేసుకుంటూ మరి కనుక మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నమస్కారం. నమస్కారం. అలాగే నాతో పాటు పనిచేసిన ఉపాధ్యాయులు, అదేవిధంగా మనతో పాటు చదువుకున్న విద్యార్థులకు అందరికీ నా యొక్క వందనాలు. మీరు చదువుకుని ఇంత అభివృద్ధికి వచ్చారంటే అది చాలా కృషి చేయబట్టి మీరు ఇట్లా వచ్చి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం అది అదేవిధంగా మీరు పనిచేసే చోట మంచి క్రమశిక్షణలో ఉండి మీ యొక్క కార్యక్రమాన్ని సజావుగా సాగించి మన స్కూల్కి మరి మన యొక్క గ్రామానికి మన యొక్క మండలానికి మన యొక్క జిల్లాకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ మంచి చేస్తూ మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇంకొక నిర్వహిస్తున్నాను. నేను మాస్టర్ గారు అనారోగ్యంతో ఉన్నట్లున్నారు, అయినా కానీ మా మీద ప్రేమతో ఇంత దూరం వచ్చినందుకు మా అందరి తరపున మీకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు. నెక్స్ట్ డ్రాయింగ్ మాస్టర్ గారిని ప్రసంగించవలసిందిగా మాట్లాడతాం. సభకు నమస్కారం. ముఖ్యంగా ఈ ప్రధాన ఉపాధ్యాయుల అధ్యక్షత వహించిన వారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాము. నేను మీ అందరినీ చూసి ఆ రోజు చిన్నపిల్లలాగానే ఫీల్ అయితే కానీ ఏమో మాకున్న పెద్దోళ్ళు కనపడతారు. అది నాకు అసలు ఎవరో ఏంటో గుర్తు ఇక్కడ 95 నుంచి 99 వరకు పనిచేశాను. బహుశా మీకు గుర్తుండే ఉంటుంది. కానీ ఈ పరిస్థితుల్లో ఇవాళ మేషకాంత్ చెప్పిన సంక్రాంతికి కన్నా
దానికన్నా ముందే మనం సంక్రాంతి జరుపుకుందని నేను ఫీల్ అవుతున్నా ఇందాక నుంచి. అదొక విషయము. సరే, ఇందాక వెంకటరత్నం గారు చివరి 5 పాయింట్లు చెప్పి విరమిస్తా అన్నాడు, 6 పాయింట్లు చెప్పాడు. కాబట్టి ఒకే ఒక్క విషయం నేను చెప్పి విరమిస్తున్నా. చూస్తూ ఉన్నారు, అది మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. నేను ఎప్పుడో విన్నాను, నేను నా సొంతం కూడా కాదు నేను చెప్పేది. మీ యొక్క అభిమానం మీ పిల్లల మీద చూపిస్తూ మీ తల్లిదండ్రుల మీద కూడా చూపించాలని కోరుకుంటూ, రెండో విషయం ఏంటంటే మన ఇంట్లో ఏ వస్తువు అయితే పనిరాదో ఒక మూల పారేస్తాం దాన్ని. అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఒక బైక్ పోయింది అమ్మేస్తాము, లేకపోతే ఇంకేదో చేస్తాం. కానీ తల్లిదండ్రులు మాత్రం ఆ పని చేయదు. తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చిన వాళ్ళు, మనకు విద్యాబుద్ధులు నేర్పించేంత వాళ్ళని చేశారు. నాకు ఆశ్చర్యంగా ఉంది, మీరు ఎంత ఈ ఆడపిల్లలు మోసాలను చూస్తుంటే అరే మనం మించిపోయి ఉన్నారా అనిపించింది నాకు. అప్పటి పిల్లలలాగా ఫీల్ అవుతూ వచ్చాను నేను మా ఊరి నుంచి. కానీ అప్పటి పిల్లలు కాదు, నేను తెల్లముఖం వేసాను చూసి. అట్లాగే ఎక్కడో ఏదో ఆ తల్లిదండ్రుల్ని అది పెడతాం ఇది పెడతామని చేదరించుకునే కోడలు కానీ కొడుకు కానీ ఎక్కడో వదిలిపెట్టి పారిపోయేవాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ బాధ అంతా వర్ణమాతీతం. అలాగే మమ్మల్ని కూడా మేము ఎక్కడో ఒక మూల పడి ఉన్నాం. ఈ దశ మరి మూల పడి ఉన్న దశ మరి ఇవాళ దాదాపు ఇందాక సుబ్బారావు గారు అంటున్నారు, దశాబ్దాల తరబడి మేము మనం కలుసుకున్నామని. పెద్దలకు వేదిక అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మాతృదేవోభవ అంటే అంటే తల్లిదండ్రులు దైవం. పితృదేవోభవ అలాగే ఆచార్య దేవోభవ, అలాగే మిత్రదేవోభవ, అతిథి దేవో అన్నారు పెద్దలు. అంటే సర్వము కూడా మనకి దైవం అన్నది ఎక్కడున్నా కాబట్టి సర్వాంతర్యామి ఎక్కడో లేడు, మన వద్దే ఉన్నాడు. అదే మన ఆత్మ. ఆత్మకు మించినటువంటి శక్తి. ఆత్మకు మనసుకుంటే మనం అద్భుతాలు సృష్టించవచ్చు అని మీరందరూ కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత ఈ ఉత్సవ అంటే ఈ సమ్మేళనం మిత్ర అంటే పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. సమ్మేళనం అంటే మనందరం ఐక్యతంగా కలవటం. అది ఎవరు అంటే పూర్వ విద్యార్థులు. వీరంతా కూడా ఎక్కడో పుట్టి ఎక్కడో అంటే ఈ స్కూల్లో ఈ పాఠశాలలో చేరి అందరూ కూడా ఏదో గతంలో పూర్వంలో చదువుకుని అప్పుడు ఉన్నటువంటి స్మృతులతో ఆడుకుంటూ పాడుకుంటూ నేర్చుకుంటూ తన్నుకుంటూ గుద్దుకుంటూ చదువులు పూర్తి చేసుకుని వారి వారి యొక్క వృత్తుల్లో వారి యొక్క జీవన విధానాన్ని కొనసాగించుకుంటూ ఎక్కడెడో ఉంటూ ఉన్నారు. వారందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని మరి మాస్టర్లు చెప్పినట్టుగా వాళ్ళ గురువులందరినీ గుర్తుపెట్టుకుని, మరియు నేను ఏ గురువుని కాదు, నేను ఒక ప్రైవేటు వ్యక్తిని అయినా కూడా అంటే విక్రమ విద్యా విహార్ అనే ఒక సంస్థని నడిపాం కాబట్టి వీళ్ళు ఏదో విధంగా మాకు అనుబంధాలు కలిగి ఉన్నారు కనుక వారు నన్ను ఆహ్వానించటం నాకు చాలా ఆనందదాయకం. మరి వారికి మరీ మరీ కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. నమస్కారం సార్. అన్ని సబ్జెక్టులు అంటే గుర్తుకొస్తుంది మాస్టర్ చెప్పినట్టుగా మా టైంలో ఎల్కేజీ నుంచి 5వ తరగతి 7వ తరగతి వరకు కూడా అన్ని సబ్జెక్టులు నేను చెప్పాను. మరి మా శిష్యులందరికీ కూడా ఆ విషయం తెలుసు. సరే, అసలు విషయం కొద్దాం. మిత్రుడు ఎవరు? మిత్రుడు కళ్యాణ మిత్రుడు బౌద్ధంలో ఉన్నది విషయం. బౌద్ధం అంటే తెలుసుగా, బుద్ధుడు. మిత్రుడు అనేటువంటి వ్యక్తి ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా గర్వపడకూడదు. మిత్రుడిని గుర్తుపెట్టుకుని ఏ మిత్రుడైతే మన జీవన విధానంలో భాగస్వామ్యం చేసుకుని మనలో ఉన్న దోషాలను సరిదిద్దుతాడో, ఎవరు మనకి ఆనందాన్ని పంచుతాడో, ఎవరు సుఖ సంతోషాలను మనకు కలగజేస్తాడో, మరి ఎప్పుడూ కూడా మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఎలా ఉన్నామో వాళ్ళందరినీ కూడా గమనించి వారికి స్మృతులు తెలిపి తనకు చేతైన సహాయం చేయగలిగినటువంటి వ్యక్తి సరైన మిత్రుడు. ఇప్పుడు ఎంతో మంది చదువుకుని వెళ్ళాలి స్కూల్లో, ఎంతో మంది మాస్టర్లు కూడా ఇక్కడ పనిచేసి ఉంటారు.
వారందరూ కూడా మరి ఇలాంటి గౌరవం మరి ఇప్పుడు ఉన్న మిత్రులు వీళ్ళందరే కలిసి ఇక్కడ ఈ ఉత్సవం జరుపుకున్నారంటే కళ్యాణ మిత్రత అర్హత ఈ మిత్రులకి ఉందని చెప్పి నా భావంలో నేను భావిస్తున్నాను. కనుక మరి ఈ విషయం మన వాళ్ళంతా కూడా టైం కూడా కాలయాపన అయింది కాబట్టి ఒక చిన్న శ్లోకాన్ని చదివి మీకు నా సెలవునిస్తాను. శాస్త్ర విద్యలెన్నో చక్కగా నేర్చినన్ శాస్త్ర విద్యలెన్నో చక్కగా నేర్చినన్ యశము చెడునుగాదే అహము వలన వినయ సంపదించు విజ్ఞాన గంధం కళ్యాణ మిత్రుని మాట పచ్చి నిజము. ఈ మిత్రత్వంలో అలాంటి కళ్యాణ మిత్రుల్ని మీరు ఎన్నిక చేసుకోవాలని కోరుకుంటూ అవకాశం దైవం చాలా తక్కువ ఉంది కాబట్టి మరి మీరు దాన్ని గమనిస్తారని చెప్పేసి సెలవు తీసుకోవచ్చు. మీరు చిన్నపిల్లలు కాబట్టి చిన్నపిల్లలప్పుడు బండికి వచ్చినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉండేది. నేను గంట కొడితే కోలాహలంగా వచ్చేవాళ్ళు. ఆనందంగా చదువుకుని మీరు పెద్ద ఉద్యోగాలు సంపాదించుకున్నారు కాబట్టి ఈ బడి మీకు దేవాలయం లాంటిది. కనుక మీ దేవాలయాన్ని మర్చిపోవద్దు మీ జీవితకాలం. మీ హంస తెలుసా మీకు? హంస నీళ్లు వదిలేసి పాలనే సేకరిస్తుంది. అట్లాగే మీరు కూడా మంచిగా నూరేళ్ళు వర్తిల్లాలని మీ అందరికీ ఆశీస్సులు భగవంతుడు కోరుకుంటున్నాను. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని కన్నీళ్లు రాని ఎదిరే రాని ఏమైనా కానీ ఓడిపోవద్దు రాజీ పడొద్దు ఎదురే నీకొద్దు నింగే నీ వద్దు. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు. రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలి. ఆ గెలుపు చప్పట్లే గుండెలలో మోగాలి. నేను రేఖలపై సంతకమే చేస్తున్నా. ఎదనిండా చిరునవ్వే చిరునామై ఉంటున్నా. నిన్నే వీడని లీడవలే నీతో ఉంటావో నేస్తాం. నమ్మకమే మనకున్న బలం. నీలి కళ్ళల్లో మెరుపు మెరవాల కారు చీకట్లో దాని వెతకాల. తగిలే గాయంలో ఉద్యోగ సగాల తగిలే గాయంలో గేయం చూడాల. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు.
చిన్న మాట. అందరూ సార్ వాళ్ళందరూ చక్కగా అన్ని చెప్పారు. అవన్నీ పాటించి మీరు వాళ్ళ స్థాయికి వచ్చారు. ఎప్పటికైనా సరే చదువుకుని నేర్చుకున్న అక్షరం, కష్టపడి నేర్చుకున్న పని జీవితంలో ఎప్పటికైనా మనందరినీ ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. ఆరంభింపరు నీచ మానవుల్ అదే విజ్ఞాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యజింతు పురు విజ్ఞాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ దృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థము లొజ్జగింపరుసుమి ప్రజ్ఞానిధుల్ కావునన్. దీని భావం మాస్టర్ చెప్తే బాగుంటుందేమో. సరే నేనే చెప్తా. నీచుడు అనేవాడు ఏ పనిని ప్రారంభించలేడు. ప్రారంభించి మధ్యలో అవరోధాలు వస్తే మానేసేవాడు మధ్యములు. మీరున్నారే, మీరందరూ విఘ్న నిహన్య మానులగుచున్ దృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థము ఉజ్జగింపరుసుమి ప్రజ్ఞానిధుల్ కావునన్. గత 2 నెలల నుంచి ఈ 93 నుంచి 97 సంవత్సరం బ్యాచ్ ఇక్కడ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారకులైనటువంటి మీరందరూ కూడా ధీరులే, వీరులే. ఇవాళ నిన్న మేము మకర సంక్రాంతి జరిపాము. ఇవాళ మీరు పూర్వ విద్యార్థుల సమ్మేళనము, మకర సంక్రాంతి కూడా జరిపారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున అభినందనలు. ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి మనందరినీ ఒకే వేదిక పైకి తీసుకొచ్చినటువంటి నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ సార్. అనుకున్నా ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోనా పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి. అనునిత్యం పోరాడాలి. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, సిర్కారాలే సత్కారాలు అనుకోవాలి. అడుగెయ్యాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి. అలుపుతున్న కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి. ఎవరికి వారే లోకములో, ఎవరికి పట్టిన శోకములో, ఎవరేమన్నా నువ్వేమన్నా. బలము నువ్వే, బలగము నువ్వే, ఆట నువ్వే, కేట నువ్వే, గెలుపు నీదే. నారు నువ్వే, నీరు నువ్వే, కోత నీకే, పైరు నీకే. నింగిలో నా తెల్ల మేఘం నిలబడితేనే జల్లులు కురిసేను. చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను. ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు రావడమన్నది మామూలే. ఎవరేమన్నా నువ్వుండే రాజ్యాల రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యము నువ్వే. ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బల్పం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి. అనునిత్యం పోరాడాలి.
అనుకున్నది సాధించాలి. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలై జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తొదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులే ఎంతో కష్టం చేసుకుంటే గానీ ఈ చిన్నారులు మా పూర్వ విద్యార్థుల చేత భోగిపళ్ళు పడుతున్నారు. Bye.
వెనక్కి కొద్దిగా వెనక్కుంటే బాగుంటుంది. కొద్దిగా వెనక్కుంటాం, కొంచెం వెనక్కుంటే అందరూ కనిపిస్తారు.